డియర్ డాక్టర్ టీవీ, లివర్ సిరోసిస్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది ఎంతవరకు ప్రమాదకరమో, దీనికి చికిత్స ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ అమర్నాథ్ గారు సమాధానం అందిస్తారు. ఈ లివర్ సిరోసిస్ అనేది ఎండ్ స్టేజ్, అంటే ప్రతి డిసీజ్కి స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4. ఈ సిరోసిస్ అనేది స్టేజ్ 4 అంటే కంప్లీట్ లేట్ స్టేజ్ అనమాట. ఈ లేట్ స్టేజ్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ 3 ప్రమాదకరమైన కనిపిస్తాయి అన్నమాట. ఏంటంటే పొట్టలో అధికంగా నీరు చేరడము, తర్వాత సడన్గా అప్పుడప్పుడు రక్తపు వాంతులు రావడము, తర్వాత కాళ్ళు వాపులు రావడము, అప్పుడప్పుడు మతిస్థిమితమైపోయి ఏదంటే అది తనకు తోచినట్టుగా మాట్లాడడము, ఇవన్నీ దాని యొక్క లక్షణాలు, సిరోటిక్ లక్షణాలు. సో ఎప్పుడైతే ఈ లివర్ పనిచేయడం ఆపేసిందో, ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు హార్ట్ ఫెయిల్ అయినట్టు అట్లా లివర్ కూడా ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఫెయిల్ అవ్వడం వల్ల ఈ యొక్క దాని చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయి. అంటే మన బాడీలో మనం తిన్న న్యూట్రియంట్స్, ఫుడ్నంతా మంచి ప్రోటీన్గా అట్లా కన్వర్ట్ చేసి అడిక్వేట్ న్యూట్రియంట్స్గా సప్లై చేస్తుంది మిగతా బాడీకి మనం తీసుకునే ఫుడ్ని. అట్ ది సేమ్ టైం వేస్ట్ టాక్సిక్ మెటీరియల్ని బయటికి తీసేస్తుంది మన రక్తంలో నుంచి. సో ఈ యొక్క మెయిన్ ఫంక్షన్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ రక్తంలో ప్రోటీన్ శాతం సింథసైజ్ చేయట్లేదో మనకు ఈ నీరు అనేది పొట్టలో కాళ్ళు వాపులు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అట్ ది సేమ్ టైం పోర్టల్ హైపర్ టెన్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ లివర్ గట్టిగా అయిపోతుంది అనమాట, అంటే స్కారింగ్ జరుగుతుంది ఎక్కువ, ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల సిరోటిక్ లివర్లో ఈ స్కారింగ్ జరగడం వల్ల ప్రెషర్స్ ఎక్కువైపోయి ఆ బ్యాక్ ప్రెషర్ వల్ల ఈ ఫుడ్ పైప్, మనం తీసుకునే పైప్ కాడ రక్తపు గడ్డలు అనేవి వస్తాయన్నమాట. దట్ కాల్ వారిసెస్. ఈ రక్తపు గడ్డలు ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోయినప్పుడు, మోర్ దెన్ 10 mmHg ఉన్నంత ప్రెషర్కి అది ఫామ్ అవుతాయి. అది మోర్ దెన్ 12 to 15 mm కన్నా ఎక్కువ ప్రెషర్ అయినప్పుడు అవి పగులుతాయి. అట్లా పగిలినప్పుడు రక్తపు వాంతులు వచ్చి చాలా ప్రమాదకరమైన, చాలామంది ఆల్మోస్ట్ అది జరిగిన 30% చనిపోయే అవకాశం ఉంటుంది ఆ రక్తపు వాంతులు స్టార్ట్ అయినప్పుడు. సో ఇంకా కొన్నిసార్లు ఈ లివర్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రక్రియ ఏంటంటే, మనకు రక్తం ఆపేదానికి కొన్ని పదార్థాలను తయారు చేస్తుంది. ఎక్కడన్నా మనకు తెగినా కానీ ఇట్లా రక్తం కారకుండా దాన్ని ఆపడానికి ఈ యొక్క కెమికల్స్ అవసరం. సో ఎప్పుడైతే లివర్ ఫెయిల్ అయినప్పుడు ఆ కెమికల్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అప్పుడు ఎక్కడన్నా మనకు చిన్న తెగినా కానీ రక్త వాంతులు ఆగవు, ఆ రక్తం ఆపే ప్రక్రియ పోతుంది. కాబట్టి ఈ రక్తం సివియర్గా అవుతాయి. సివియర్ అవ్వడం వల్ల ప్రాణం పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ సిరోసిస్లో ఈ లక్షణాలు అది చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నీ తగ్గించేస్తుంది. మన లైఫ్ స్పాను, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నీ తగ్గిపోతాయి. సో దానికి చాలా, అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి. ఎంతవరకు చేసినా కానీ మనము దాన్ని లక్షణాలని తగ్గించడమే చేయగలుగుతాం, కానీ లివర్ ఫంక్షన్ని మళ్ళీ తీసుకురావాలంటే అది వేరే మెడికల్ ట్రీట్మెంట్ ఏమీ పనిచేయదు. సో దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే దానికి పరిష్కారము ప్రస్తుతం. సో ఈ సిరోసిస్ అనేది చాలా ప్రమాదకరము. ఆ స్టేజ్కి వెళ్ళిందంటే చాలా విపరీతమైన లక్షణాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ లక్షణాలు ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. సో సిరోసిస్ స్టేజ్ అనేది చాలా ప్రమాదకరం.